అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎస్ఈజెడ్లోని ఎసెన్షియా ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది. భారీ శబ్దంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి 18 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 5గురు కార్మికులు చికిత్స పొందుతూ మరణించారు. మిగతా 13 మందికి అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనే దానిపై ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్ని ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జరిగిన ఘటన బాధాకరమన్నారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.